పుదీనా పుడింగ్ వినడానికి అయితే చాలా కొత్తగా ఉంది. కాకపోతే పుదీనా ఎలా వాడుతున్నాం మనం ఆ ఫ్లేవర్ ని అన్నది చూడాలి. స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. వావ్, ఆహా, మింట్ అన్నావు, ఫ్లేవర్ ఇది ఎసెన్స్ ఉందన్నమాట మనకి. మంచి పుదీనా ఎక్స్ట్రాక్ట్ అయితే తెచ్చేసుకున్నాం మనం. ఇది మింట్ ఎసెన్స్ మనకి బయట దొరుకుతుంది. అండ్ చాక్లెట్ సిరప్ తెచ్చుకున్నాము, డార్క్ చాక్లెట్ కూడా తెచ్చుకున్నాము, అండ్ కోకో కూడా ఉంది. సో మనకి బాగా ఇష్టమైన చాకో ఫ్లేవర్ అలా ఉంచుతూనే ఇందులో రిఫ్రెషింగ్ గా కాస్త మనకి మింట్ ఫ్లేవర్ ఎక్కడున్నా కూడా ఆ ఫీల్ అయితే వచ్చేస్తుంది కదా. పెప్పర్మింట్ బేసికలీ మనకి ఇప్పుడు చాక్లెట్ అంటే మనకి ఎలాంటి రెసిపీలో మనం చాక్లెట్ వేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా డామినెంట్ గా మనకి తెలుస్తుంది. అండ్ దాన్ని కూడా మనం కొంచెం అంటే డామినేట్ చేసి ఆ టేస్ట్ తెలియాలి అంటే మాత్రం పెప్పర్మింట్ కే సాధ్యం. అందుకనే మనం పెప్పర్మింట్ ఎసెన్స్ వాడుతున్నాం, అది కూడా కొంచెంగా వేస్తాం. ఓకే, సో మిల్లెట్ ఫ్లవర్ వేసుకుంటున్నాము. అక్కడ మాత్రం అసలు ఎలాంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు. సరే అయితే, సో ఇందులో ఎలాగో షుగర్ తక్కువే పడుతుంది కాబట్టి మనం వైట్ షుగర్ తీసుకున్నాం. అదర్వైజ్ బ్రౌన్ షుగర్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే న్యాచురల్ స్వీట్నర్ వాడుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటి అంటే మామూలుగా మనము షుగర్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈవెన్ కేన్ షుగర్, కోకోనట్ షుగర్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. హెల్దీ ఆప్షన్స్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఈ పర్టికులర్ రెసిపీ మనం చూసాము అంటే న్యూట్రిషనలీ ఇప్పుడు మనం మిల్లెట్ ఫ్లవర్ వాడుతున్నాం కాబట్టి ఫైబర్ కంటెంట్ అన్ని ఉన్నాయి మనకి. అంటే జస్ట్ ప్లెయిన్ కార్బోహైడ్రేట్స్ కాదు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి అక్కడ ఎగ్ తో బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి వైట్ షుగర్ వేసుకున్నా కూడా యాక్చువల్లీ యాజ్ అ రెసిపీ పర్వాలేదు. ఓకే, కొంచెంగా వేసుకుంటాం. అవును, ఎందుకంటే ఇక్కడ మనకి సాస్ లో ఎలాగో కాస్త సిరప్ లో కూడా మనకి కాబట్టి మనం యాక్చువల్ షుగర్ వేసేది తక్కువే ఉంటుంది. ఓకే, అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కలుపుకోవాలి కదా మనం. సో ముందుగా మిల్లెట్ ఫ్లవర్ వేసేసుకుందాము, దానికి తగ్గట్టుగా కొంచెంగా పంచదార. అండ్ ఐసింగ్ షుగర్ మామూలుగా మనము బయట కోటింగ్స్ కి వాటికి ఎక్కువగా వాడుతుంటాము. బట్ కొంచెంగా మనకి కావాలి అనుకుంటే మనం దీంట్లో కూడా వేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ షుగర్ ఇది వేసుకున్నా ఇంకా బాగా కలుస్తుంది కూడా. అండ్ కోకో పౌడర్, సో ఇంత వేస్తున్నాను ఫర్ గుడ్ ఫ్లేవర్ అన్నమాట. ఎందుకంటే మనకి చాలా చాకో ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి కాబట్టి మింట్ ఎసెన్స్ కూడా కొంచెం బాగా తెలిసేలాగే వేసుకుంటున్నాం. ఒక్కసారి డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపేస్తున్నావా? అసలు సాల్ట్ అవసరం లేదా ఇందులో? జనరల్ గా చిటికెడు అలా వేసుకుంటాం కదా. ఓకే, అండ్ ఇందులో చాక్లెట్ సిరప్ కూడా. బటర్ వేసుకుందామా? కాస్త బటర్, ఎగ్ రెండు కూడా వేసేసుకుందాం. బటర్ పెట్టేశాను. ఓకే, సో ఇక్కడ మనం చాకో సాస్ ఆల్రెడీ వేసుకున్నాం. ఈలోపు ఎగ్ కూడా వేసేస్తాను. అవసరం పడితే 2 కూడా వేసుకోవచ్చు. 2 eggs కూడా వేసుకోవచ్చు. సో బటర్ వేసుకుంటున్నాం కూడా కాబట్టి అండ్ మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో అనేది మనం చూసుకున్నామంటే సరిపోతుంది. అక్కడ రెడీ అయిపోయింది. బటర్ కూడా మరీ ఎక్కువ వేసుకోకర్లేదు. సో బటర్ అండ్ ఎగ్ వేసాక మంచి కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. సో ఒకసారి బాగా విక్స్ చేసేసుకుందాం అండ్ గ్రీస్ చేసుకుందాం. ఈ లోపు మనం ఏదైతే బౌల్ తీసుకుంటాం కదా, ఎంత చక్కగా మనం విక్స్ చేస్తే అంత చక్కగా ఫ్లఫీగా వస్తుంది అన్నమాట మనకి. సో బటర్ని నేను జస్ట్ అలా డ్రాప్స్ వేసేస్తున్నాను గ్రీస్ చేయడానికి. బౌల్ రెడీ. పర్ఫెక్ట్. బ్యాటర్ రెడీ. ఎస్, బ్యాటర్ కూడా రెడీ. అండ్ ఈవెన్ గా వేసేసుకుందాం. ఇదే మిశ్రమాన్ని కావాలంటే చిన్న చిన్న కప్ కేక్స్ లాగా కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు. అంటే ఎప్పుడు తింటున్నాము, ఎలా తినాలనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి వాడుకోవచ్చు మనం. ఎందుకంటే పిల్లలకి కాస్త క్వాంటిటీ యూనో రెస్ట్రిక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళకి మనం లెక్క ప్రకారం పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది.
అండ్ ఇలా చేసుకున్న ఒకవేళ మనం చక్కగా పీసెస్ లాగా కట్ చేసి అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సరే, లాస్ట్ లో చాక్లెట్ మనం పైన డార్క్ చాక్లెట్. ఓకే, అయితే సో దీన్ని ఇప్పుడు బేకింగ్ పెట్టేసుకుందాము. ఓకే, సో బేకింగ్ కి పెట్టేసుకున్నాము అండ్ మనకి బేక్ అయితే పుడ్డింగ్ రెడీ అయిపోతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. సో పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాక్లెట్ ఫ్లేవర్ తో చేయడం అనేది చాలా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం, కానీ దాన్ని కూడా డామినేట్ చేసేలాగా ఒక మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్ మింట్. సో అలా పెప్పర్మింట్ ఫ్లేవర్ అంటే పుదీనా ఎక్స్ట్రాక్ట్ తో మనం ఇవాళ పుడ్డింగ్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ బేకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ గార్నిషింగ్ కి కూడా అంటే పైనుంచి మనం టాప్ చేసుకోవడానికి కూడా డార్క్ చాక్లెట్ రెడీగా ఉంది. సో ఐసింగ్ షుగర్ కూడా వేస్తున్నామా గౌరీ? లైట్ గా పైనుంచి అలా వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం పైనుంచి వేసామంటే ఇంకా బాగుంది. సో ఇది బేకింగ్ కూడా అయిపోయింది, తీసేద్దాం. ఆహా, అరోమా అయితే ఎంత బాగుందో కదా, పర్ఫెక్ట్ ఉంది. యాక్చువల్లీ డైరెక్ట్ గా సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో వేడి వేడి పుడ్డింగ్. ఓకే, ఇదే వేడి మీద కాస్త డార్క్ చాక్లెట్ వేసేసుకుంటే చక్కగా కరిగిపోతుంది, ఐ మీన్ అలా సెట్ అయిపోతుంది. అవును, డార్క్ చాక్లెట్ సెపరేట్ గా తినడం కొంచెం కష్టం అనిపించిన వాళ్ళందరూ కూడా ఇలా ఏదో ఒక మంచి హెల్దీ రెసిపీలో ఇంక్లూడ్ చేసేసుకుంటే చక్కగా ఈ టేస్ట్లతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఓకే, డన్. వావ్, భలే ఉంది కదండి చూడడానికి. సో మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాం. దానికంటే ముందు ఈ పుడ్డింగ్ తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకోసం ఇంకోసారి. పుదీనా పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: బటర్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్ 1 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, పంచదార 1 టేబుల్ స్పూన్, ఎగ్ 1, ఐసింగ్ షుగర్ 1 టేబుల్ స్పూన్, పుదీనా ఎక్స్ట్రాక్ట్ 1 టీ స్పూన్, చాక్లెట్ సాస్ 1 టేబుల్ స్పూన్, డార్క్ చాక్లెట్ 1/2 కప్పు. పుదీనా పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మిక్స్డ్ మిల్లెట్ ఫ్లవర్, పంచదార, ఐసింగ్ షుగర్, కోకో పౌడర్, మింట్ ఎసెన్స్, చాకో సిరప్, ఎగ్ వేసుకుని బటర్ వేసి బాగా కలుపుకుని బేకింగ్ ట్రే కి కొద్దిగా బటర్ అప్లై చేసుకుని ఈ మిశ్రమాన్ని అందులో వేసి అవెన్ లో పెట్టి బేక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాక డార్క్ చాక్లెట్, ఐసింగ్ షుగర్ వేసి సర్వ్ చేసుకుంటే పుదీనా పుడ్డింగ్ రెడీ.